హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. ఇక నిన్న బిగ్ బాస్ విషయానికి వస్తే, నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ విషయానికి వస్తే, నాగార్జున గారు చెప్పినట్టు చదరంగం కాదు రణరంగం అని నిన్న మరోసారి నిరూపించారు బిగ్ బాస్ కంటెస్టెంట్స్. ఇక ఎపిసోడ్ విషయానికి వెళ్ళే ముందు కొంచెం నా బూస్టప్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి ప్లీజ్. ఓకే, ఈ వారం నామినేషన్స్ అయితే ఈ వారం నిన్న రాత్రి నామినేషన్ ఎలా జరిగాయంటే హౌస్ మొత్తం దద్దరిల్లిపోయింది. ఒకరినొకరు కొట్టుకుంటారా అన్నట్టు అనిపించింది. అలా మీదికి వచ్చారు. బిగ్ బాస్ ఇమాన్యుయల్కు అయేషకు ఒక టాస్క్ ఇచ్చారు. అదేంటంటే హౌస్లో వందల కొద్ది బెలూన్స్ ఉంచారు. అసలు ఆ బెలూన్ చూసేసరికి నా మైండ్ అయితే బ్లాక్ అయింది. ఒక రూమ్ మొత్తం ఫుల్ మెంబర్ ఆఫ్ బెలూన్స్. ఆ బెలూన్స్లో లోపల చిట్టీలు ఉంటాయట. ఏంటి, నామినేషన్లు ఎవరికి వేయాలి, ఎవరిని సెలెక్ట్ చేయాలి అనే చిట్టీలు. ఆ బెలూన్లన్నీ పలగొడితే అందులో వెళ్తాయి. అది ఒక టాస్క్ వీళ్ళిద్దరికి ఇచ్చాడు బిగ్ బాస్. అందులో ఒక డైరెక్ట్ నామినేషన్ ఉంటుంది. ఆ చిట్టీలలో ఒక్కటి మాత్రమే డైరెక్ట్ నామినేషన్. అది అయేషకు వచ్చింది. డైరెక్ట్ నామినేషన్ అనే చిట్టి అయేషకు వచ్చింది. 2-3 నామినేషన్లు కూడా వచ్చినాయి. వాటిని ఏం చేసిందంటే వేరే వాళ్ళకి ఇచ్చి డైరెక్ట్ నామినేషన్ మాత్రం అయేష్ దగ్గరనే ఉంచుకుంది. ఆ డైరెక్ట్ నామినేషన్ రీతుకు చేసి చెప్పిన పాయింట్స్ అసలు సంచలనం అనేది బిగ్ బాస్లోనే. అసలు ఆ మొహమాటం లేకుండా డైరెక్ట్ పాయింట్. అసలు నువ్వు లవ్ ట్రాక్ నడపడానికే బిగ్ బాస్కి వచ్చావు రీతు. అసలు నీ బిహేవియరు, నీ ఓవర్ యాటిట్యూడ్, నీది ఏది నచ్చట్లే నాకు. నువ్వు కేవలం లవ్ ట్రాక్ వల్లనే కంటెంట్ కోసం ఇద్దామనే బిగ్ బాస్కి వచ్చావు, అదే చేస్తున్నావు. అసలు నాకు నీ బిహేవియర్ నచ్చలేదు అని డైరెక్ట్గా పటాపచలు చేసి పడేసింది. అయేష్ చేసిన ఆరోపణలపై మన రీతు షాక్ అయి స్ట్రాంగ్గానే కౌంటర్ వేసింది. అయినా కూడా అందరు షాక్ బిగ్ బాస్ హౌస్లో. వీరిద్దరి మధ్య గొడవ ఎంత తారాస్థాయికి జరిగిందంటే అంత టూ మచ్ తారాస్థాయికి జరిగింది. వాగ్వాదం మధ్యలో ఒకరొకరు ఒరుకుంటూ రీతుని అయేష పోవే అనేసరికి పాపం రీతుకి ఏం చేయాలో అర్థం కాలే. అంత టూ మచ్ వైలెన్స్ జరిగింది బిగ్ బాస్ హౌస్లో. మొత్తంగా రీతు చౌదరి డైరెక్ట్గానే నామినేట్ అయిపోయింది. ఇక తర్వాత మన భరణి గారల చెల్లె దివ్య గారు అయేషను సాయిని నామినేట్ చేసి అసలు ఆ పాయింట్లు మాత్రం ఎందుకు మరి చిన్న పాయింట్లే కానీ అంత ఏం లేదు. ఇద్దరు నామినేట్ చేసింది. నామినేట్ చేయగానే సాయి తననిగా డిఫెండ్ చేసుకునే విధానంలో అసలు భరణి గారు నీ వల్లే వెళ్ళిపోయారు, అంత మంచి మనిషి కేవలం నీ వల్లనే వెళ్ళిపోయారు, ఒక టాప్ పొజిషన్లో ఉన్న మనిషి టాప్ పొజిషన్లో మీరే పెట్టారు దివ్య గారు, వారిని ఇప్పుడు బయటికి పంపారు, కేవలం ఫ్యామిలీ డ్రామా మీ వల్లనే ఎక్కువై వెళ్ళిపోయాడు అని సాయి కరాఖండి చెప్పేస్తాడు. అది ఒక రకంగా వాస్తవమే. ఇక మన రీతు చౌదరి రామ్ విక్రమ్ సింగ్ రాథోడ్ లెక్క రాము రాథోడ్ నామినేట్ చేస్తూ అసలు నువ్వు హౌస్లో ఎక్కడా కనబడతలేదు రాము, అసలు నువ్వు అవుపడతలేవు, ఎక్కడా కనబడతలేవు, నాకైతే 1 వీక్ నుంచి హౌస్లో ఎక్కడా కనబడతలేవు అంటే ఎంబడి రాము అద్దాలు పెట్టుకుంటూ అవుపడుతున్నాము, లేకపోతే టెస్ట్ చేయించుకో డాక్టర్ని పిలిపించుకొని అని కౌంటర్ ఇస్తాడు. ఫైర్ బ్రాండ్ అంటే ఇంకా ఫైర్ బ్రాండ్ కన్నా ఎక్కువ అనాలి. రమ్య మోక్షజ్ఞ తనుజ నామినేట్ చేస్తూ అసలు నీ గేమ్ మొత్తం డ్రామా, అసలు నువ్వు డ్రామా క్వీన్వి, అసలు నువ్వు ఫేక్, అసలు నీ అన్ని ఒరిజినాలిటీ కాదు, మొత్తం నువ్వు ఫేక్ అని కరాఖండి చెప్పి నామినేట్ చేస్తుంది. ఇక మన పవన్ కళ్యాణ్ ఆర్మీ సోల్జర్ సంజనా నామినేట్ చేస్తాడు. సంజనా నామినేట్ చేసి చిన్న పాయింట్స్ చెప్తాడు. నామినేట్ అయిపోయిన తర్వాత ఇమాన్యుయల్ మాత్రం బాగా హర్ట్ అవుతాడు. కళ్యాణ్, నువ్వు నా దగ్గర చిట్టి ఏమని అడిగి తీసుకున్నావు చెప్పు, ఇప్పుడు నువ్వు చేసింది ఏంటి? నాకు తనూజని నామినేట్ చేస్తా అని చెప్పి తీసుకున్నావు, ఇప్పుడు సంజయ్ నామినేట్ చేస్తాను, చాలా తప్పు, ఇది చాలా అంటే చాలా తప్పు. లేదన్నా నేను చెప్పే పాయింట్లు ఆల్రెడీ రమ్య వాళ్ళందరూ చెప్పారంటే వాళ్ళు చెప్పడం వేరు, నీ నోటి ద్వారా వచ్చింది ప్రేక్షకులు వినడం వేరు. నువ్వు తనూజని నామినేట్ చేస్తా అంటేనే చిట్టి ఇచ్చాను, మినిమం చేస్తున్నప్పుడు నాకు మినిమం చెప్పావా అన్నా, ఇట్లా ఫస్ట్ అనుకున్నా కానీ తర్వాత తనుజ నామినేట్ చేస్తా ఓకేనా నీకు ఇబ్బంది అడిగావా? అది అడగలేదు. డైరెక్టర్ చెప్పి అబద్ధం చెప్పి నువ్వు తీసుకు తప్పు, చాలా పెద్ద తప్పు. ఒకవేళ సంజనగా వెళ్ళిపోయారనుకో, ఇప్పుడు నా తప్పు వల్ల వెళ్ళిపోయారు, నాకు ఎంత గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. ఇది మా చాలా తప్పని ఏమన్నాడు, బాగా హర్ట్ అయ్యాడు. కళ్యాణ్ ఎంత సర్ది చెప్పినా కూడా మనవాడు అస్సలేం లేడు, చాలా అంటే చాలా హర్ట్ అయ్యాడు. ఇక నామినేషన్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ గౌరవ్కి ఒక ప్రత్యేకమైన అధికారం ఇస్తారు. నీ దగ్గర ఉన్న సేవ్ పవర్తో ఈ వారం ఎవరిని సేవ్ చేస్తావు అని అడిగితే మన గౌరవ్
మంచి డీల్ తీసుకున్నాడు. ఐఏషన్ సేవ్ చేస్తే బిగ్ బాస్ అనేసరికి సూపర్ అనిపించింది నాకైతే. ఎందుకంటే ఐఏషా ఇంకా వచ్చి వారం 2 వారాలు కాలే, ఇంకా మంచిగా ఫైర్ బ్రాండ్ లాంచ్ ఆడుతుంది. అప్పుడే పోవడం ఐఏషా పోవడం కరెక్ట్ కాదు. ఐఏషాని సేవ్ చేస్తే బిగ్ బాస్ అనేసరికి హ్యాపీ అనిపించింది. ఇంకా మొత్తంగా ఈ వారం నామినేషన్ ఉన్నది రీతు, సాయి, కళ్యాణ్, సంజన, తనుజ. ఇదండి నిన్నటి ఎపిసోడ్ జరిగిన విషయాలు. నేను మీ రఫీ కింగ్ సైనింగ్ ఆఫ్. బాయ్.